ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి రెండు కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళాం. ఆలోచనలుంటే ప్రపంచంలో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు. అవన్నీ ఆచరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం ఎంత పెరుగుతుందంటే తమిళలో మీరందరూ ఉన్నారు, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమిళ్ళు? 200 రూపాయలు, అవునా కాదా? అది తాగితే కిక్ వస్తుందా? కాదు. ఇంకో క్వార్టర్ వేయాలా. రెండో క్వార్టర్ వస్తే ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది, అవునా కదా? అంటే మీ యొక్క లివర్ చెడిపోతా ఉంది. ఈ నాసిరకంతో దెబ్బతింటున్నారు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? అంటే జే బ్రాండ్లు, సైకో బ్రాండ్. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఎవరి కోసరం? మనమందరం ఆయన బానిసలం. అంటే నీ ప్రాణానికి విలువ తెలియనివాడు, పేదల ప్రాణానికి విలువ తెలియనివాడు. మీరు చూడండి ఎంత కర్కోశకుడు అంటే, నేను అడుగుతున్న ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. వివేకం సినిమా చూసారా తమ్ముళ్ళు? వివేకం సినిమా చూసారా? చూసామంటే చేలి పైకి ఎత్తండి. చాలా మంది చూశారు. అంత ఘాతుకంగా ఎవరన్నా చంపుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మీకు కావాలని అడుగుతున్నా. అంటే గొడ్డలు ఎత్తుకొని ఊరూరు వస్తాడు రేపటి నుంచి. గొడ్డలి పోటు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మీకు మీ భవిష్యత్తు కావాలన్నా, గొడ్డలి వేటు కావాలన్నా మీకు. తమిళ్ళు ఒక వర్గం కాదు. పిల్లలు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? వస్తుందా? గంజాయి వచ్చింది, అవునా కాదా? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్గులు వచ్చాయి, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లలకు మనం కాపలా ఉండాలి. ఉండకపోతే ఎవడో వస్తాడు, ఒక గంజాయి నేర్పిస్తాడు, తర్వాత ఇంట్లో దొంగతనం చేస్తాడు. మీరు కంట్రోల్ చేస్తే బయట పోయి దొంగతనాలు చేస్తారు, తర్వాత జైలు పోతారు. అంటే మన పిల్లలు కడాన జైలు పాలు చేసుకుని గంజాయితో నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉందంటే ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన జీవితాలకు విలువ లేదు, లెక్కలేనితనం. అంటే నేను ఏమి చెప్పినా వింటారు, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలంతా గొర్రెలు అనుకుంటున్నాడు. కాదు, తెలుగు జాతి తెలివైన జాతి. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే మోసపోయాం. తిరిగి దిమ్మ తిరిగేట్టుగా చిత్తు చిత్తుగా ఓడిస్తామని ప్రతినబోవాల్సిన సమయం ఇది. అంగన్వాడీ టీచర్లు నష్టపోయే. మళ్ళా చెప్తున్న యువతకి తమలో